కోసం అయినా కానీ సాఫ్ట్వేర్ టెక్నికల్ ఉంది. చంద్రమండలానికి పంపించారు, మళ్ళీ సూర్యమండలానికి కూడా పంపించే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఓకే అన్న, అంటే దీనికి కూడా మినిమం డిగ్రీ ఉండాలంట. పీజీ సాఫ్ట్వేర్లకు అర్థం కాదు, డిగ్రీ వాళ్ళకి కూడా అర్థం కాదు. డిగ్రీ వాళ్ళకి కూడా అర్థం కాదు, సాఫ్ట్వేర్లకు అర్థం కాదు. ఎందుకంటే ఇది మొత్తం టెక్నికల్ విషయం. అంటే మీకు లోపలికి పోతే అదే చెప్తాను నేను సాఫ్ట్వేర్ కాబట్టి నా సరిగా 2-3 సార్లు చూస్తే అర్థమవుతుంది. అయితే లోపలికి పోతే కనిపిస్తుంది కానీ వినిపిస్తలేదు. థియేటర్ ప్రాబ్లమా లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైపోయింది. మన అమితాబ్ బచ్చన్ గారు డైలాగ్ చెప్తుంటే వినిపిస్తలేదు. అందుకనే నేను మరోసారి పోతా అంటున్నా. టెక్నికల్ ప్రాబ్లం ఉంది, అందుకనే సాఫ్ట్వేర్ అంటున్నా. మరి ఎడిటింగ్ కాడ ఉందా, థియేటర్లో ఉందా, డైరెక్టర్ కాడ ఉందా? మళ్ళీ చూడాలని డైరెక్టర్ గారు అట్లా చేశారా, లేదా థియేటర్ వాళ్ళు మళ్ళీ మా థియేటర్కి వచ్చి చూడాలని చేశారా అనేది అర్థం కాలేదు. అమితాబ్ బచ్చన్ గారు ఇంటర్వ్యూ వెళ్ళేదానికి ఆయన ఏం చెప్పిండు అనేది నాకైతే ఇంపలేదు. కనిపిస్తుంది కానీ వినిపిస్తలేదు. సో ఒకటి స్టోరీ అనేది కూడా అది కురుక్షేత్రమా, మహాభారతమా, భూలోకం అనేది కూడా క్లారిటీ లేదు. ఆర్జీవి గారు ఉన్నారు, ఆయన ఎందుకున్నాడో తెలియదు. మన రాజమౌళి గారు ఆయనకి ఎందుకున్నాడో తెలియదు. మన కమల్ హాసన్ గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్ ఇంకా డిసైడ్ కాలేదు. అది అన్నీ ఇంకా మొత్తం క్లారిటీగా లేదు. హీరోయిన్ అయితే కత్తిలాగా ఉంది, నడుము బాగుంది, బొడ్డు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. 3 hours గానా మరి ఎట్లయింది? అది అర్థం కాలేదు, మీరు ఇంకేలే అంటారు. 3 hours నేను అనుకుని నాకు అర్థం కాలేదు. ఇంకా 2-3 సార్లు చూస్తాను. నష్టం ఏముంది దాని గురించి వద్దు, సినిమా గురించి. బుజ్జి ప్రభాస్ పెట్టుకుంటారు అదే. సో ఇప్పుడు ఏంటంటే కల్కి మొత్తం ఒక పాట అయితే బుజ్జి భైరవ అనేది ఇంకో పాట అన్న. సో దాంతో ఇగో నేను ఒకటి చెప్పనా, తీసుకోవాలి ఇక్కడ. ఈ కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ గారికి మించిన బుజ్జి బుజ్జి లేదు. ఆయన కాలో దండం పెట్టాడు ఈ సినిమా. సినిమా లేదు. నేను సినిమా ఎవరిది? ప్రభాస్ గారు. నేను ఆయన దండం పెట్టాను. ప్రభాస్ గారు ఈ సినిమాకి న్యాయం చేసినారు నేను అనుకోవట్లేదు. ఆయన న్యాయం చేసిండు అమితాబ్ బచ్చన్ గారు. ఆయన కాలకు దండం పెట్టాడు, సూపర్ చేశాడు. ఆయన మధ్యలో ఈయన మీద మధ్యలో ఫైట్ ఉంటుంది. దానికోసం ఎవరి మధ్య? ప్రభాస్ గారి మధ్యలో అమితాబ్ బచ్చన్. ఆయన లేకపోతే సినిమా లేదు. నేను అది చెప్తున్నా కదా. పార్ట్ 2 మరి ఈయన కోసం పోతే పోవచ్చు, కానీ మన హీరో కోసము. ఆయన మన హీరో కాదు, ఎవరు అమితాబ్ బచ్చన్ మన హీరో కాదు. ఆయన పేరే నాకు సినిమా ఎంత చదివితే అర్థమవుతుంది. హైటెక్ సినిమా, సాఫ్ట్వేర్. మినిమం డిగ్రీ వల్ల ఎంత? డిగ్రీ వాళ్ళకి టెక్నికల్ తెలియదు. సాఫ్ట్వేర్ ఐటీ. ఈ సినిమా అర్థం కావాలంటే నేను అదే చెప్తున్నా కదా, పూర్తిగా చెప్పు అంటున్నా. హైటెక్ సినిమా ఐటీ వాళ్ళకి అర్థమవుతుంది, సాఫ్ట్వేర్లకు అర్థమవుతుంది. నాలాంటి వాళ్ళకైతే అర్థం కాదు.